హాయ్ ఫ్రెండ్స్, చూడండి అక్కడైతే దానమ్మ చెట్టు పెట్టిందండి మా అత్తగారు. ఇదిగోండి ఇక్కడ కలబంద ఇవన్నీ పెట్టింది. ఇదిగోండి ఇక్కడైతే మిరపకాయలు కాపిస్తుందండి. మిరపకాయలు ఉన్నాయి చెట్లు. ఇవన్నీ ఇవన్నీ కూడా ఈతలు ఆవులు అన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి గుడి ఉంటుందండి. అదిగోండి బందర్లో పెద్ద టవర్ చూస్తున్నారుగా. టవర్ పక్కనే ఇక్కడ రెంట్కుంటారు. మేము ఎలా ఉంటామో పైన అలా ఉంటారండి. మేమంటే చిన్న ఫంక్షన్ వచ్చామండి. చూడండి ఇదిగోండి నల్లేరు కాడ. ఇది ఎప్పుడైనా చూసారా మీరు నల్లేరు కాడని? నల్లేరు చారు కానీ నల్లేరు పచ్చడి కానీ చేసుకోవచ్చండి. ఎవరైనా మోకాళ్ళ నొప్పులు అలా నొప్పులు ఉండే వాళ్ళందరికీ తగ్గిపోద్దండి. చూడండి ఎంత గుబురుగా పెంచిందో దోసకాయ. చూడండి మేము చూడండి ఎలా పెంచిందో మా అత్తగారు. అసలు ఇంటికెళ్ళా వాళ్ళు ఎత్తే ఏమంటారో భయం కూడా పడుతుంది. వెనక మామిడి చెట్లు కూడా ఉండయా? వెనక మామిడి చెట్లు కూడా ఉండయి అంటండి. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇక్కడ మా తోడుకాళ్ళు మా మరిది ఉంటారండి బందర్లో. మేమైతే మా అత్తగారేమో మా మరిది గారి దగ్గర ఉంటుందండి. ఇదిగోండి ఇంట్లోకి వెళ్దామండి, తీసుకెళ్తా. ఇదిగోండి మామిడి చెట్టు చూడండి. అసలు ఏమన్నా ఉంది అసలు? ఇంటి అద్దింటి కాడ ఎంత మొక్క పెంచింది. ఇదిగోండి మా అత్తగారు. మొక్కలు బాగా పెంచిద్దండి. మళ్ళీ వీడియోస్ తీస్తాను. ఇదిగోండి మామిడి మొక్క చూడండి ఎంత పెంచిందో. ఇలా మొక్కలు పెంచుతూ ఉండదు. ఇంకేముంది, పెద్దవాళ్ళకి ఇలాంటి మొక్కలు ఏదో ఒకటి చేసుకుంటా ఉంటారు కదా, అదే వాళ్ళకి ఆనందం అండి. ఇదిగోండి దబ్బ చెట్టు కూడా పెంచిందంట. చూడండి దబ్బ చెట్టు. ఇవన్నీ సొంత గృహం కొనుక్కుని పెంచుకోవాలని కోరిక అండి. మరి ఈ మొక్కలన్నీ ఎక్కడ పెట్టిద్దో ఏంటో తెలియదు. అంతా రెంట్కండి. ఇదిగోండి ఇదేంటి టవర్ అత్తయ్య? టెలిఫోన్ టవర్ అండి. మన విజయవాడ బందర్లో మచిలీపట్నంలో టెలిఫోన్ టవర్ పక్కనే ఇక్కడ రెంట్కుంటామండి. అదిగోండి అక్కడ శివాలయం గుడి ఉంది. ఇదంతా కూడా బాగుంటుందండి ఏరియా మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్?